ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ? ఏసే మాట వినడానికి సిద్ధంగా ఉన్నారు కదూ? ఏసే జవాబు అనే కార్యక్రమం ద్వారా మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బలమును పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాలన్నీ మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా దేవుడి మిమ్మల్ని ఖచ్చితంగా ఈ వాక్యాల ద్వారా సిద్ధపరచని నమ్ముచున్నాను. ఒకవేళ మీరు టీవీలో చూడలేనప్పుడు యూట్యూబ్లో ఖచ్చితంగా చూడొచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. అనేకులకు పరిచయం చేయండి. ఈ వాక్యం మీ దగ్గరకు వచ్చిన వెంటనే అనేకులకు షేర్ చేయండి. ఈ మాట అనేకులు బలపరచాలి కాబట్టి ఈ మాటను మీ ద్వారా నుంచి పంపించండి. ఖచ్చితంగా దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. మీ చేతులను ఆశీర్వదిస్తాడు. దేవుడు అద్భుతంగా నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం. దేవుని వాక్యం కోసం పూర్ణమైన మనసుతో సిద్ధపడదాం. ఎవరు ఆయన మాట వినాలని ఆశతో ఎదురు చూస్తున్నారు, ఆకాంక్షతో కనిపెట్టుతున్నారు, వారి ఆశను తీర్చడానికి దేవుడు తన వాక్కును పంపబోతున్నాడు. తన మాటను మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరి తలల వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, గనుడా దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్న సాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ రండి నాయన. పరలోకపు తండ్రి మీరు దిగి రండి ప్రభువా. మీ కృపతోడిచి నడిపించి బలప సహాయం చేయండి ప్రభువా. మీకు స్తోత్రం. మీ వాక్కునకు లోబడేటువంటి సిద్ధ మనసు మాకు దయచేయండి ప్రభువా. మేము మీ యొక్క సిద్ధపరిచిన పరుగులో పరిగెత్తే కృప మాకు దయచేయండి ప్రభువా. ఎక్కడ సొమ్మసిల్లిపోకుండా తొట్టిల్లిపోకుండా నిలబడే భాగ్యం దయచేయండి తండ్రి. మీ శక్తితో నింపండి, బలముతో నింపండి, జీవంతో నింపి నడిపించి అభిషేకించమని, సహాయించమని, దయ చూపించమని, మీరు అద్భుతం చేయమని, ఆశ్చర్యంగా నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ వచ్చి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం చదువుకుంటాం. దయచేసి బైబిల్ తీయండి. వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఒక కార్యం చేయాలని త్వరపడుతున్నాడంట. ఆయన అన్ని ఆలోచించి నిదానంగా కాలానుగుణంగా చేస్తాడు, కానీ ఒక విషయం కోసం మాత్రం త్వరపడుతున్నాడంట. దేవుడు ఎప్పుడు తన యొక్క కాలాన్ని దాటి ఒక నిమిషం ముందు రాడు, వెనక రాడు. ఆయన సరిగ్గా ఎగ్జాక్ట్ టైంకి వస్తాడు. కానీ ఈ విషయంలో మాత్రం ఆయనే త్వరపెట్టుకుంటున్నాడంట. త్వరగా ఈ పని చేయాలి, కాలానికంటే ముందే చేయాలి, ఈ పని త్వరగా చేయాలి, ఈ పని త్వరగా ముగించాలని చెప్పేసి దేవుడు తను ఎంకరేజ్ చేసుకుంటూ ఈ పనిని ప్రారంభిస్తున్నాడు. ఏంటి అంటే, వారిలో ఒంటరి అనే ఒక వ్యక్తిని 1000 మందిగా చేయగలిగేటువంటి, 1000 మనుషులు పొందగలిగేటువంటి దీవెన తనకి ఇవ్వడానికి, 1000 మందిగా విభాగించే అతన్ని 1000 రకాల దీవెనలు ఇవ్వటానికి దేవుడు త్వరపడుతున్నాడు అంట, ఆ 1000 దీవెనలు చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ వారిలో ఒంటరితనం ఏంటి అంటే, మన చుట్టూ చాలామంది ఉంటారు, మనలాంటి ఉద్యోగులనే ఉంటారు, మనలాంటి వ్యాపారులనే ఉంటాడు, మనలాంటి వాటిలోనే ఉంటారు. కానీ దేవుని బిడ్డ ఎవరైతే ఎవరు లేని ఒక్కనే ఉన్నాను అన్నట్టుగా చేస్తారో, వాళ్ళు న్యాయంగా చేస్తారో లేదో నాకు తెలియదు, వీళ్ళు ధర్మంగా చేస్తారో లేదో నాకు తెలియదు, వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారో లేదో నాకు తెలియదు. కాలేజీలో ఉన్నటువంటి యవ్వనపు జీవితంలో మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారో లేదో మనకు తెలియదు. నేనైతే ఒంటరిగా ఉన్నా సరే, ఎవరు నాతో వచ్చినా రాకపోయినా సరే, ఎవరు నన్ను అర్థం చేసుకున్నా లేకపోయినా సరే, నేనైతే నిశ్చయంగా నా దేవుని యొక్క సన్నిధిని చూపిస్తాను. నేనైతే యథార్థంగా బ్రతుకుతాను, నమ్మకంగా బ్రతుకుతాను, అనేకులకు ప్రయోజనకరంగా బ్రతుకుతాను. నేను ఒక బాధ్యత గల వ్యక్తిగా నా కాలేజీలో పనిచేస్తాను, బాధ్యత గల వ్యక్తిగా నా స్కూల్లో చదువుకుంటాను. నా స్కూల్ పేరుని పైకి తీసుకురావడానికి, ఎక్కడో గవర్నమెంట్ స్కూల్ అట్టడుగున పడి ఉంటుంది, కానీ దాన్ని లేపటానికి చేసే ప్రయత్నం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన కాలేజీని పైకి లేపడం చేసే ప్రయత్నం, తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రభావితం చేసే ప్రయత్నం. ఒక యవనస్తులుగా నువ్వు చేసినప్పుడు నిన్ను 1000 ఉద్యోగాలకు వచ్చేటువంటి జీతం ఇచ్చి నడిపించడానికి, 1000 ఉన్నతమైన స్థలం నడిపించడానికి దేవుడు త్వరపడుతున్నాడంట చేయడానికి. దేవుని త్వరపెట్టేది ఏదైనా ఉందా ప్రపంచంలో అంటే, యథార్థంగా బ్రతికేటువంటి, నమ్మకంగా ఎవరున్నా లేకపోయినా బాధ్యత మీద వేసుకొని బ్రతికేటువంటి ఒక వ్యక్తి యొక్క బాధ్యతయుతమైన జీవితం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి త్వరపెట్టేటువంటి వ్యక్తి ఎవరు? ఆయన పనిని త్వరగా చేయమని ఇండైరెక్ట్గా చెప్పేవాళ్ళు ఎవరో తెలుసా? యథార్థమైన ఒక వ్యక్తి, బాధ్యత మోసే ఒక వ్యక్తి. 1000 మంది బాధ్యతను విస్మరించి తిరుగుతున్నా వారి మధ్యలో ఒంటరిగా నిలబడి బాధ్యత నెరవేర్చే ఒక వ్యక్తి కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక పెద్ద తుఫాన్ వచ్చింది, ఒక పెద్ద చెట్టు రోడ్డు కట్టంగా పడిపోయింది, దాని చుట్టూ 1000 వాహనాలు ఆగిపోయి ఉన్నాయి. 1000 మంది వచ్చారు, అందరు కూడా దిగేసేసి ఎవరి పని వాళ్ళు పనులు చూసుకుంటూ ఉన్నారు. అయ్యో ఎవరు వస్తారు, ఛా ఈ ప్రభుత్వం సరిలేదని కొంతమంది అన్నారు, ఛా
ఈ యొక్క పరిపాలన సరిలేదని కొంతమంది అన్నారు. ఎవరు రారేంటి డిపార్ట్మెంట్లో అని చూస్తున్నారు. యారంటి వాళ్ళు ఎక్కడ సచ్చారని చూస్తున్నారు. తిట్టుకుంటూ ఉన్నారు. తిట్లు, రొసరొసలు, వాళ్ళ ముఖాలు చూస్తే ఎర్రగైపోయి ముఖాలని కందగడ్డలాగా అయిపోయి తిట్టుకోవడం మొదలుపెట్టేశారు. అందరూ ఒకరినొకరు తిట్టుకోవడం, దూషించుకోవడం అట్లా చేస్తున్నారు. ఇంతలోకి ఆయన గుర్ర వేసుకొని వచ్చేసాడు. వచ్చిన తర్వాత అటు ఇటు చూశాడు. వెంటనే దిగాడు. పరిస్థితి అర్థం చేసుకున్నాడు. అటు కొంతమంది ఇటు కొంతమంది నిలబడి ఉన్నారు. మధ్యలో ఇది అబ్స్ట్రక్షన్గా ఉండిపోయింది, ఒక అడ్డుగోడగా ఉండిపోయింది. వెంటనే వచ్చాడు, దిగేసేసి ఆ మొద్దు దగ్గరికి వచ్చి దాన్ని లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయనకి తెలుసు ఇది లేవదని, కానీ దిగాడు, దాన్ని పైకి ఎత్తడం మొదలుపెట్టాడు. ఈ లోపల ఇంకొంతమంది వచ్చారు. మొత్తం దాన్ని తీసి బయట వేసారు. ప్రైజ్ లాడాలి, హల్లెలూయా. కాసేపట్లో ఒక 10 నిమిషాల్లో అది మొత్తం అయిపోయిన తర్వాత చూస్తే ఇదేంటి, ఎవరు నువ్వు అని అంటే ఆయన చూస్తూ వెళ్ళాడంట. నా పేరు వాషింగ్టన్ డీసీ అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. ప్రైజ్ లాడాలి, హల్లెలూయా. ఆయన ఎవరంటే అమెరికా దేశపు తొలి ప్రధాని. సో ప్రియ దేవుని బిడ్డ, అతను అంతమందిలో అంటున్నాడు, నేను గొప్ప అధికారిని కదా, నేను ఎందుకు వంగాలి అనుకోలేదు, నేను ఎందుకు ఇది చెయ్యాలనుకోలేదు, ఎవరికైనా కమాండ్ చేస్తే ఎవరైనా వస్తారు కదా అనుకోలేదు. వాళ్ళు చేస్తారో లేదో నాకు తెలియదు, నేను మాత్రం చేస్తాను. దీన్ని క్లియర్ చేసే బాధ్యత నాది. నేను ఎంత చేయగలను దాన్ని ఎక్కువ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి తన మట్టుకు తను దిగి దాన్ని చేయటం మొదలుపెట్టాడు. ఎవరికో కమెంట్ చేయటం కాదు కానీ తానే దిగి చేయటం మొదలుపెట్టాడు. అద్భుతం, ఆశ్చర్యకరం జరిగింది. ఏంటి అంటే అనేక మంది వచ్చి దాన్ని తీసేశారు. ఎస్ దేవుని బిడ్డ, మరి ఇప్పుడు ఆ యొక్క అమెరికా దేశం రాజధానిగా వాషింగ్టన్ డీసీని పెట్టారు. ఈ రోజున ఆయన పేరుకు గుర్తుగా, అటువంటి బాధ్యత గల వ్యక్తి గుర్తుగా, మరి మీరు అమెరికా డాలర్స్ చూస్తే ఆయన పేరు కూడా కనిపిస్తుంటుంది మనకి. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ విధంగా ఒక బాధ్యత గల వ్యక్తిగా తాను ఉన్నప్పుడు తన దేశానికి ఒక తలమానిక వ్యక్తిగా ఉన్నాడు. తన ప్రజలను ఉత్సాహపరిచే వ్యక్తి, తన ప్రజలకు ఆటంకాలు తీసివేసే వ్యక్తిగా తను చేయగలడా లేడా అనేది కాదు, చెయ్యలేకపోయినా సరే చేయడానికి సిద్ధపడటానికి వెళ్ళాడు. ఎవరిని దూషించలేదు, ఏ ప్రభుత్వాన్ని దూషించలేదు, అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ని దూషించలేదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పనిచేసే వాళ్ళని ఇంకా రాలేదని తిట్టలేదు. తాను చేయటం మొదలుపెట్టాడు. ఎవరు బాధ్యతగా ఉంటారో లేదో నాకు తెలియదు, ఎవరు చేస్తారో లేదో నాకు తెలియదు, నేను మాత్రం చేస్తాను, నేనున్నాను, ప్రైస్తలు నా మట్టుకైతే నేనున్నాను అని చెప్పేసి పనిచేసేవాడిగా ఉన్నాడు. ప్రైస్తలాడు, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అలాగే మన జీవితంలో మనం చదువుకుంటున్న చోట, పనిచేస్తున్న చోట, మన సంఘంలో ఎస్పెషల్లీ చాలామంది ఉంటారు, పలానోళ్ళు ఇట్లాంటి వాళ్ళు, పలానోళ్ళు అట్లాంటి వాళ్ళు కదా, దూషించే వాళ్ళు చాలామంది ఉంటారు. వేలు పెట్టి చూపించి పలానోళ్ళ మచ్చను చూపించే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళలో ఉన్నటువంటి అంతరంగికమైనటువంటి గతాన్ని చూపించేటువంటి చాలామంది ఉన్నారు. వాళ్ళ వెనక దాగినటువంటి గతం అనేటువంటి ఆ నిధిని తవ్వేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది అంటారు, అక్క నీకు ఆ అమ్మాయి గతం తెలియదు అక్క, ఆ అమ్మాయి ఎట్లాంటిదో తెలుసా, అసలు అమ్మో ఆ కుటుంబం ఎటువంటిదో తెలుసా. నేను చెప్తాను, ప్లీజ్ డోంట్ రిపీట్ దట్ వర్డ్స్. ఎందుకంటే వాళ్ళు వచ్చారు, బ్యాప్టిజం తీసుకున్నారు, దేవుళ్ళు సాగిపోతున్నారు. వాళ్ళ గతాన్ని దేవుడే సముద్రగాథలు పడవేశాడు. నువ్వెందుకు గతాన్ని గుర్తు చేస్తున్నావు, నువ్వెందుకు గతాన్ని తవ్వుతున్నావు, దాని గురించి ఎందుకు పదే పదే మాట్లాడుతున్నావు, ఎందుకు పదే పదే దాని గురించి పలానోళ్ళు దొంగ, పలానోళ్ళు వ్యభిచారులు, పలానోళ్ళు దొంగలు, పలానోళ్ళు భయంకర వ్యక్తులని ఎందుకు, వై ఆర్ యూ టాకింగ్ అబౌట్ దట్ మ్యాటర్? దేవుడికి ఇంట్రెస్ట్ నీకెందుకు? నీ ఇంట్రెస్ట్ ఒకటే ఉండాలి. ఏంటి అంటే ఈ సంఘాన్ని నేను ఎలా గొప్పది చేయాలి, ఒక పాపిని ఎలా పరిశుద్ధులుగా చేయడానికి తాపత్రయపడాలి, ఒక పాపికి దేవుని రాజ్యాన్ని గురించి ఎలా, నిత్య జీవాన్ని గురించి ఎలా ప్రకటించాలి, తాత్కాలికమైన సంతోషాలు బ్రతుకుతున్నటువంటి వారికి శాశ్వతమైన సంతోషాన్ని గురించి ఎలా బోధించాలి. నేను ప్రభువా నాకు అటువంటి కృప దయచేయండి. ఎవరు పాపులు, ఎవరు దుర్మార్గులు కౌంట్ చేసుకొని వాళ్ళ గతమిటి తవ్వటాన్ని నా జీవితం వద్దు ప్రభువా. నేను వాళ్ళ భవిష్యత్తు ఏంటి, రాబోతున్న కాలం దేవుడు ఎలా ఆస్వాదించబోతున్నాడు, సమరస్యని ఎలా ఆస్వాదించాడు. ప్రైస్తలాడు, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు భూలోకంలో ఉన్నటువంటి పాపులను ఎలా ఆస్వాదించాడు, ఎలా గొప్ప చేశాడు వాళ్ళ జీవితాలు, వాళ్ళ చరిత్రను ఎలా మార్చాడు, వాళ్ళని ఎలా వాడుకున్నాడు దేవుడు. అవన్నీ చదివి ఈరోజు వీళ్ళని కూడా దేవుడు అలా చేస్తాడు అన్నటువంటి కాన్సెప్ట్ వాళ్ళకి ఎలా తెలియచేయాలి, వాళ్ళని ఎలా నడిపించాలి, ఇది నీ కాన్సెప్ట్. సంఘం లాంటి వాళ్ళ గురించి గుసగుసలాడుకోవడం కాదు. ఈరోజు మీకు సంఘాన్ని ప్రక్షాళన చేసినటువంటి ఒక గొప్ప ఉజ్జీవకర్తని గురించి మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఆమె పేరేంటి అంటే హన్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. హన్నా అందరిలాంటి ఒక స్త్రీగానే ఉంది, కానీ అందరిలో ఒక ప్రత్యేకమైన స్త్రీగా ఉంది. ఆమెకు అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, ప్రేమించే భర్త ఉన్నాడు, కానీ బిడ్డలు లేరు. ఆమె అందరి మధ్య దూషిస్తూ ఉంది, కానీ తిరిగి దూషించలేదు. ఆమె ఒకటి అంటది, దూషించే వాళ్ళు 1000 మంది ఉండొచ్చు, కానీ నేను దూషించే వ్యక్తిని కాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరిని తిరిగి దూషించను. ఏదైనా బాధ ఉంటే నేను నేర్చుకుంటాను తప్ప ఎవరికి ఏడుపు తెప్పించను, ఎవరికి కన్నీళ్ళు తెప్పించను, నోరు తెచ్చి ఎవరిని ఏం మాట్లాడను. నేను సమాధానాన్ని తీసుకొచ్చే వ్యక్తిగా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘములో సమాధానం తీసుకొచ్చే వ్యక్తిగా ఉంటాను.
ఒంటరిగా నిలబడింది సమాధానం తీసుకోవడానికి. వాళ్ళు షిలోహు ప్రార్థనానికి మందిరానికి వాళ్ళు ప్రతి సంవత్సరం వెళ్తారు. తన భర్త ఎంతో ప్రేమిస్తాడు, ఆమెకు 2 మరి గిఫ్ట్లు ఇస్తాడు. ఇంకొక భార్య ఉంది పెనిన్నా అని, ఆమె ఎప్పుడు విసిగిస్తూ ఉంటుంది, ఎప్పుడు కోపంగా, ఎప్పుడు రుసరుసలాడుతూ ఉంటుంది, ఎప్పుడు సణుక్కుంటూ గొనుక్కుంటూ ఉంటుంది. ఎవరిని దూషిద్దామా, ఎవరిని దుఃఖ పెడదామా, ఎవరిని కత్తిపోటు మాటలు లాంటి మాటలు మాట్లాడదామా, ఎవరు దొరుకుతారా, ఎవరు లోపంతో ఉంటారో వాళ్ళని ఏదో ఒకటి మాట్లాడదామని చూస్తూ ఉంటుంది. ఆమెకు పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, ఆస్తి ఉంది, కానీ ఎప్పుడు సంతోషం బ్రతికింది లేదు. ఎప్పుడు సమాజాన్ని పాడు చేయడం, ఎవరిని ఒకళ్ళు తిట్టడం, ఎవరిని ఒకళ్ళని దూషించడం, ఇదే ఆమె పని, ఎవరిని ఒకరు విసిగించడం. కానీ జీవితంలో ఆమె ఎప్పుడూ బాగుపడ్డట్టు మనం చూడలేదు. ఆమె గొప్ప వ్యక్తి అయినట్టుగా చరిత్రలు ఎక్కడా లేదు. కానీ హన్నా విషయానికి వస్తే ఎవరు దూషించినా తన ఇంట్లో ఒక్కరోజు కూడా తనను బట్టి గొడవ రాలేదు. తన సంఘములు ఒక్కరోజు కూడా తనను బట్టి ఒక్కటి కూడా విమర్శనాత్మకమైనటువంటి సంఘటన జరగలేదు. ఆ విధంగా తాను సమాధానానికి ఒక సూచనగా మారటం, బ్రతకటం మొదలుపెట్టింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆ సంఘంలో పరిస్థితులను చూసింది. సంఘంలో అటువంటి పిల్లలు ఎలా ఉన్నారు, యవనస్తులు ఎలా ఉన్నారు, అసలు ఎవరైనా ప్రార్థన చేస్తున్నారు? అక్కడున్న పరిస్థితి ఏంటి అంటే ఎవ్వరు ప్రార్థన చేయట్లేదు. అందరూ వస్తారు, మందిరం లోపలికి వస్తారు. వచ్చినప్పుడు కూడా కూర్చొని ఎవరు నగలు ఎట్లున్నాయి, ఎవరు వస్త్రాలు ఎట్లున్నాయి, ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఎంత సంపాదించారు, భూసమైనటువంటి ఆశీర్వాదం ఎంత ఉందో అదే చూసుకుంటున్నారు తప్ప ఒక్కరు కూడా ఆత్మసమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వాటిని గురించి ఎవ్వరు అడగట్లేదు, ప్రార్థన చేయట్లేదు, దేవునితో రిలేషన్ పెట్టుకోవట్లేదు. ఒకరితో ఒక రిలేషను, మనుషులతో రిలేషన్ ఉంది కానీ దేవునితో రిలేషన్ లేదు. ఆ మందిరం అంతా ఎట్లయిపోయిందంటే దేవుని ప్రత్యక్షత కరువై, దేవుని మాట కరువై, మనుషుల మైండ్తో నడిపించబడుతున్న సంఘంగా మారింది. మనుషుల ఆధిపత్యాలు, సంఘ పెద్దల ఆధిపత్యాలు, మేము సంఘం ఎటు చెప్తే ఇటు చేయాల్సిందే. ఒకసారి నేను ప్రింటింగ్ ప్రెస్లో కూర్చొని ఉన్నాను. అప్పుడు సునామీ వచ్చింది ఏదో దేశంలో. వచ్చినప్పుడు వెంటనే అక్కడ ఒక ఆయన ఫోన్ చేశాడు. పాషగారు ఎక్కడున్నావు అన్నాడు. అయ్యా నేను ఇంట్లో ఉన్నాను అయ్యా. రేపు రోజున అసలు సునామీలు ఎందుకు వస్తాయి చెప్పాలి, నువ్వు ఏముందో చదువుకొని రేపు సిద్ధపడు, ఆ రోజు శనివారం అంటే నాకు అనిపిస్తుంది అసలు ఇదేంటి పాస్టర్ గారికి ఈయన కమాండ్ చేసి ఫలానా చెప్పు అంటున్నాడు. సో మేము వినాలనుకుంటున్నాం, ఎందుకు వస్తున్నాయో, నీకు జీతం ఇచ్చి పెట్టుకున్నాం కదా, నువ్వు చెప్పాల్సిందే ఖచ్చితంగా. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, మన మనస్సు, మన ఆలోచన, మన ఉద్దేశం ఈ విధంగా నడుస్తున్నప్పుడు ఆ సంఘం ఏదో రోజు మొక్కలైపోద్ది. ఆ సంఘం ఏదో రోజున సాతాను వాటిని విడగొట్టి డివైడ్ అండ్ రూల్ అని చెప్తారు. విడదీసి ఒకరొకరు వ్యతిరేకం మార్చి, తల్లిని బిడ్డకు వ్యతిరేకంగా, కొడుకుని తల్లికి వ్యతిరేకంగా, భార్యని భర్తకు వ్యతిరేకంగా. ఒక సోచన విషయం ఏంటి తెలుసా? ఒక ఊరిలో 2 సంఘాలు ఉన్నాయి. ఏంటంటే భర్తది ఒక సంఘం, భార్యది ఒక సంఘం. వాళ్ళిద్దరు విడిపోయి సంఘాలు 2 ముక్కలుగా చీల్చుకొని ఆమె కొంతమంది తీసుకొని వెళ్ళిపోతే ఈయన కొంతమంది తీసుకొని వెళ్ళిపోయాడు. చిన్నప్పటి నుంచి పెంచినటువంటి ఒక వ్యక్తి, కన్న బిడ్డలాగా పెంచినటువంటి ఒక అనాథగా ఉన్న ఒక వ్యక్తి ఎదిగి పెద్దోడైన తర్వాత కన్న తండ్రిలాగా పెంచినటువంటి పోషించినటువంటి ఈ వ్యక్తిని మోసం చేసి సంఘాన్ని 2 ముక్కలు చేసి మెయిన్ గొప్ప గొప్పలందరూ తీసుకొని వెళ్ళిపోయాడు. మన మనసుతో పనిచేసినప్పుడు సంఘాలు మొక్కలవుతున్నాయి, చెక్కలవుతున్నాయి. కానీ దేవుని మాట చొప్పున నడిచినప్పుడు, దేవుని ఐక్యత మనలో, అంతరంగంలో కలిగించేటువంటి ఐక్యత మనల్ని ఏకపరుస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అడగాలి, దైవిక జ్ఞానంతో నడిచే కృప దయచేయండి ప్రభువా. సంఘం మాది కాదు చేతిలో తీసుకోవడానికి, మీది ప్రభువా. ప్రజలు నావారు కాదు, నీవారు ప్రభువా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఒకరినొకరం కనపరుచుకుంటూ సాగిపోతామో అప్పుడు జీవితం ఆశీర్వదించబడుతుంది. సో ఇప్పుడు హన్నా విషయానికి వస్తే, హన్నా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ బహుమానాలు ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటే, నీ బహుమానం ఎంత, నా బహుమానం ఎంత, మీ ఆయన ఏమి ఇచ్చాడు, మీ బిడ్డ ఏమి ఇచ్చింది, మీ కొడుకు ఏమి ఇచ్చాడు, మీ అత్త ఏమి ఇచ్చింది, మీ మామ ఏమి ఇచ్చాడు, వాళ్ళు ఏం పెట్టారు, వీళ్ళు ఏం పెట్టారు అని అడగకుండా ఆమె ఏం చేసిందో చూద్దాం. మనం 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. చూడండి. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయించు ఉండగా హన్నా యెహోవా మందిరంలోకి పోవుచున్నప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించిన కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అని ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు, నీవు భోజనం మానుట ఎలా, నీకు మనోద్విచారం ఎందుకు కలిగినది, 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. వారు షిలోహులు అన్నపానలు పుచ్చుకున్న తరువాత హన్నా లేచి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హన్నా లేచి యాజకుడిని ఏలీ మందిర స్తంభం దగ్గరున్న ఆసనం మీద కూర్చుండగా బహు దుఃఖాక్రాంతులలో వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. అది అసలు ఏడ్చే సందర్భమా? అందరూ సంతోషంగా బహుమానాలు ఇచ్చిపుచ్చుకునే ప్రదేశం కదా. భర్త ఓదారుస్తున్నాడు. ఎందుకు అన్నా, ఎవరో అన్న మాటల గురించి నువ్వు ఏడుస్తావు, నేనున్నాను నీకు, 10 మంది కుమారుల కంటే శ్రేష్ఠుడిగా ఉన్నాను, ఎవరన్నా నీకు పిల్లలు లేరంటే దిగులు పడకో, నేనున్నాను నీకు, నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నేను నిన్ను
చూసుకుంటాను, నీకేం కావాలో చేస్తాను, నేను చచ్చిపోయిన తర్వాత కూడా నీకేం కావాలో ఇస్తాను, కాబట్టి నువ్వు దిగులు పడుకో అన్నా అని చెప్పేసి ఓదారిస్తే ఆ ఓదార్పుతో ఆమె సరిపెట్టుకొని బతకలేదని అంటుంది. అయ్యా, నేను ఓదార్పు పొందేటువంటి వ్యక్తిగా లేనయ్యా, సంఘాన్ని ఓదార్చాలని, దేవుని ఓదార్పులకు నడిపించాలని, దేవుని కృపలో ప్రతి ఒక్కరు నడిపించాలని, దేవుని ఓదార్పు కోసం నాకు ఒకదానికే కాదు, ప్రజలందరికీ ఓదార్పు రావాలని, ప్రజలందరూ ఓదార్చబడాలని నేను దేవుని ఓదార్పు కోసం పనిచేసే వ్యక్తిగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకేదో ఆస్తి ఉంది, నాకేదో అన్నం ఉంది, సరిపెట్టుకుందాం, మా ఆయన బాగా చూసుకుంటున్నాడు, ఇంకా నాకేంటి అవసరం, ఏదో వంట చేసుకొని కాసేపు విశ్రాంతి తీసుకుందాం, తర్వాత వచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా మరి సీరియల్ చూసుకుంటూ కూర్చుంటాం, లేకపోతే సినిమాలు చూసుకుంటూ కూర్చుంటాం, సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ చూసుకుంటాం. ఈ విధంగా రొటీన్ లైఫ్, నాకున్నారు పలానా నా చూసుకోవడానికి, ఇంకా నేను ఎందుకు, ఈ విధంగా తనకున్న దాన్ని అడ్జస్ట్ చేసుకొని తనకున్నటువంటి దాన్ని సరిపెట్టుకుంటూ బ్రతికేటువంటి వాళ్ళు కోకొల్లల మంది ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ అట్లా ఉన్నారు. కానీ ఒక్క హన్నా మాత్రం లేచింది అక్కడి నుంచి, గుండెలు బాదుకుని అడవటానికి, సంఘంలో ఉన్నటువంటి ఈ దురాచరణని ఖండించడానికి, తిండిపోతామని ఖండించడానికి, దేవునితో ప్రార్థన చేయకుండా ఆహారం తింటున్నటువంటి ఆ పాపాన్ని ఖండించడానికి. ఎందుకంటే ప్రార్థన చేయకుండా ఆహారం తింటే కూడా పాపమే, బైబిల్ చెప్తాం. ఆ పాపాన్ని ఖండించడానికి, వారిని ఉత్తేజపరచడానికి, వాళ్ళని ఒక ఉజ్జీవమైన ట్రాక్లో నడిపించడానికి, దేవునితో అనుబంధము కలిగి పరలోక ఆనందం కలిగినటువంటి వారికి బ్రతకడానికి, పరలోక ఈవులు పొందడానికి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, పరలోక వరాలు పొందడానికి. భూమి మీద ఇచ్చే వరాలు కాదు. ఒక చీర మనకి ఎవరైనా గిఫ్ట్ ఇస్తే చెప్పండి, 1 సంవత్సరం కట్టుకుంటాం, ఇంకోటి దాని తర్వాత ఏదైనా కొంటే అది కొత్తదవుతుంది, ఇది పాతదవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచంలో ఏ గిఫ్ట్ ఎవరిచ్చినా అది పాతదైపోద్ది ఒక రోజున, వాడబారిపోద్ది ఒక రోజున. కానీ దేవుడిచ్చేటువంటి బహుమానం వాడబారని కిరీటం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఇచ్చే బహుమానం శ్రేష్టమైనది, ఘనమైనది. అది మనం బ్రతికినంతకాలం మనలో ఉన్నత స్థితిలో ఉంచే ఉంటుంది. అందుకే అన్న అనుకుంటుంది, నేను ప్రజలు ఆయన సంఘులటువంటి వారు దేవుని స్వరాన్ని వినాలని, దేవునితో అనుబంధం కలిగి ఉండాలని, దేవునితో వారు అంటుకట్టబడాలని, దేవుడిచ్చే బహుమానాలు పొందేవారిగా చేయాలని సంఘం కోసం ఏడుస్తున్నామే. అయ్యా, ఒక్కసారి నాకు ఒక మగబిడ్డనివ్వయ్యా, ఏం చేస్తావు, తీసుకొని పోయి బాగా నీ నిందన అవమానం తీసేసుకొని నీ కవిట్లో పెంచుకుంటావా అని అంటే, కాదు ప్రభువా, నాకొద్దు ప్రభువా, నేనేం చేస్తాను తెలుసా. చూడండి, మనం చదువుదాం ఈ మాటని. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం నుంచి. బహు దుఃఖాక్రాంతులే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతికి యెహోవా, నీ సేవకురాలను నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలను నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని, ఏమంటుందో తెలుసా, చదువుదాం జాగ్రత్తగా. నీ సేవకురాలు నాకు మగ పిల్లను దయచేసిన యెడల వారి తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియ్యక వాడు బ్రతుకు దినలన్నిటను నేను వారిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు ఇస్తానయ్యా, తల మీద ఎటువంటి రేషర్ లేకుండా నా జీరు చేయబడినటువంటి వాడై, ప్రతిష్ఠితుడై, నీ కొరకు యాజకుడిగా ఉండటానికి నీకు ఇస్తాను ప్రభువా. ఎటువంటి వాడుగా ఉంటాడు అంటే, నా జీరు చేయబడి వెనుదిరిగి చూడనటువంటి వాడిగా, క్షౌరపు కత్తి రానివ్వక అంటే దాని అర్థం ఏంటో తెలుసా. ఏనాడు తన నిబంధన బ్రద్దలు చేసుకోక, లోకం తట్టు తిరగకుండా ప్రభు తట్టు మాత్రమే తిరిగేటువంటి ఒక నా జీరు చేయబడిన వ్యక్తిగా నేను వాడిని నిలబెడతానయ్యా, నీకోసం నీకు అప్పగిస్తానయ్యా. ఎందుకంటే ఈ సంఘం ప్రక్షాళన కావాలి, సంఘంలో అటువంటి తిండిపోతనం పోవాలి, ఈ వ్యభిచార తత్వం పోవాలి, సంఘంలో అటువంటి ఈ యొక్క దేవునితో అనుబంధం లేనటువంటి పరిస్థితులు పోవాలి, ప్రతి ఒక్కరు మోకరించాలి, ప్రతి ఒక్కరు పరలోక ఈవులు పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఆ విధంగా సంఘం యొక్క రివైవల్ కోసం, సంఘంలో అటువంటి ప్రజల యొక్క ఆత్మీయ క్షేమం కోసం తనకు ఒక బిడ్డను కావాలని అడుగుతాం. ఒక మంచి యాజకుడుగా, యాజకత్వం సరిలేనటువంటి పరిస్థితుల మధ్యలో ప్రియ దేవుని బిడ్డ ప్రజలు యాజకత్వానికి నోచుకొని, సరైన యాజకత్వం నోచుకున్నటువంటి పరిస్థితుల మధ్యలో అడుగుతుంది, అయ్యా నాకు ఒక్క మగబిడ్డనివ్వయ్యా. ఎందుకు మగబిడ్డని అడిగిందంటే, ఆ రోజుల్లో మగపిల్లలు మాత్రమే సేవకిచ్చేటువంటి వాళ్ళు, ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు, కానీ వాళ్ళు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటుండేటువంటి వాళ్ళు. కానీ అక్కడ బలిపీఠం దగ్గర నిలబడి యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఆ విధంగా బలి అర్పించేటువంటి పరిస్థితి ఎవరికీ లేదు, మగపిల్లలు తప్ప. సో అందుకని దేవుని బిడ్డ, నేను నా బిడ్డనిస్తానయ్యా నీకోసం అని చెప్పేసి మరి దేవుడి దగ్గర మొక్కుబడి చేస్తాము. ఎందుకు, తన ఇంట్లో ఉండటానికో, తనను వృద్ధాప్యకలు చూసుకోవడానికో, తనను మోసుకోవడానికో, తన మీద నింద తీసివేసి అందరి ముందు గర్వంగా నిలబడి రొమ్మిరుసుకొని తలేసుకొని మాట్లాడడానికో కాదంట. నీ మందిరానికి ఇచ్చేస్తానయ్యా, పాలు విడవక ముందే నీ సంధికి ఇచ్చేస్తానయ్యా అని చెప్పేసి తన దగ్గర పెట్టుకొని అట్లా విడిచడలో తీసుకొచ్చి అప్పగించేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పుట్టకముందే మొక్కుందండి. ఆ బిడ్డగా రూపాంతరం చెందకముందే, ఒక అణువుగా రాకముందే దేవుని దగ్గర చెప్పేసింది, నువ్వు ఇస్తే నీకు ఇచ్చేస్తానయ్యా, సంఘాన్ని ప్రక్షాళన చేస్తానయ్యా.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శామ్యూయల్ ఆమె ఆకాంక్షను బట్టి ఎలా తయారయ్యాడు అంటే చెప్పండి, ఒక ప్రవక్తగా, ఒక ప్రధాన యాజకుడిగా, పరిచర్య చేసేటువంటి వాడిగా, అంతేకాదు దేవుని బిడ్డ, రాజులను అభిషేకించి దేశానికి క్షేమం ఇచ్చేవాడిగా. శామ్యూయల్ వచ్చిన తర్వాత లంచగొండితనం బ్రద్దలైపోయింది. శామ్యూయల్ వచ్చిన తర్వాత మరి సోది చెప్పేటువంటి వాళ్ళతో మాయమైపోయారు. శామ్యూయల్ వచ్చిన తర్వాత దేవుని బిడ్డ మందసం దగ్గర ప్రార్థన చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. శామ్యూయల్ వచ్చిన తర్వాత అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిపోయారు. ఒకసారి సౌలు దావీదు తన దగ్గర దాగి ఉన్నాడని చంపడానికి వచ్చినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మలు అందరూ ఆరాధిస్తూ ఉంటే అక్కడ వచ్చిన సైనికులు మొత్తం పరిశుద్ధాత్మ పొందుకున్నారంట. చివరికి సౌలు కూడా పరిశుద్ధాత్మ పొందుకున్నాడని. చూద్దాం, ఆ పరిస్థితి మీకు చూపిస్తాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 18 చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలో ఉన్న సమూయేలు నొద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియచేయగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అతడ కాపురం ఉండిరి. దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానం రాగా దావీదును పట్టుకున్నటకై సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడుగా నిలుచుటయ్యో చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చాను గనుక వారును ప్రకటించనారంభించి రే. ప్రైజ్ ది లార్డ్. ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడును వేరు దూతలను పంపెను గాని వారును అటువలనే ప్రకటించుచుండిరి. సౌలు మూడవసారి దూతలను పంపెను గాని వారును ప్రకటించుండిరి. కడసారి తానే రామాకు పోయి శేఖు దగ్గరనున్న గొప్ప బావి యొద్దకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా ఒకడు రామా దగ్గర నాయోతులో ఉన్నారని చెప్పాను. అతడు రామా దగ్గరనున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ప్రయాణము చేయుచు రామా దగ్గరనున్న నాయోతునకు వచ్చు వరకు ప్రకటించుచుండెనో. మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రింబగలు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పై బట్ట లేనివాడై పడి ఉండెను. అందువలన సౌలును ప్రవక్తలు ఉన్నాడా అను సామెత పుట్టెనో. ప్రైజ్ ది లార్డ్. సంపాలని వచ్చాడు, కానీ ఏం చేస్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు వారు ప్రవచిస్తూ ఉండగా అక్కడ ప్రార్థన సేవకులు కూడా జరుగుతూ ఉండగా వాళ్ళలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ బయలుదేరి శత్రువుల మీద సైతం పొంగి అలా వచ్చేసిందండి. పట్టుకొని సంపాదన వచ్చినటువంటి శత్రువుల మీద పొంగిపోచ్చింది. అంటే పరిశుద్ధాత్మ ఆ రోజులు ఎలా ఉంది? అనేక మంది ప్రవక్తలు సిద్ధపరిచాడు శామ్యూయేలు, అనేక మంది సేవకులు సిద్ధపరిచాడు, అనేక మంది ప్రకటించేవారు సిద్ధపరిచాడు. వారిని ఆత్మపూర్ణులుగా చేశాడు, మామూలు వాళ్ళగా కాదు. జీతం ఇచ్చి నెలకు ఒక 100 రూపాయలు ఇచ్చి పిలిపించుకొని అన్నబెట్టి పంపిస్తానికి కాదు. మా టీంలో ఎంతమంది ఉన్నారు, మా మినిస్టర్లు ఎంతమంది ఉన్నారు, మా యొక్క పాస్టర్ టీంలో ఎంతమంది ఉన్నారు చెప్పడానికి కాదంట. వాళ్ళని అగ్ని జ్వాలగా చేసి ప్రకటింపచేసి వారిని ఉత్తేజపరిచి వారి నోటిని దేవుని వాక్కుతో నింపి వారి నిలువెల్లా పరిశుద్ధాత్మతో నింపి వారిని పంపించడానికి ఒక పాస్టర్స్ ఫెలోషిప్ రెడీ చేశాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వారు ప్రకటిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే పట్టుకొని వచ్చినటువంటి సైనికులు కూడా దూరంగా ఉండే పరిశుద్ధాత్మ పొందుకొని వాళ్ళు ప్రకటిస్తూ వెళ్ళిపోతారంట. యెహోవా దేవుడు గొప్ప దేవుడు, ఆయన గొప్ప కార్యాలు చేశాడు, సాహసకార్యాలు చేశాడు, ఆయన గొప్పవాడు అని ప్రకటిస్తూ వెళ్ళిపోతున్నారంట. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అయిపోయింది. అలాగే 3 తంతులుగా వచ్చినటువంటి 3 బ్యాచెస్కి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ పొందుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత చూస్తే సౌలే ఏకంగా వచ్చాడు, వీళ్ళందరితో పని కాదని చెప్పేసి. అతడు ఇంకా దూరంలో ఉండగానే రామా దగ్గర నుంచి నాయోతుకు వచ్చే లోపల ఆ డిస్టెన్స్ మొత్తం ప్రకటించుకుంటూ వస్తున్నాడు. అంతేకాదు, నాయోతుకు రాగానే అక్కడ బోర్లో పడిపోయి రాత్రంతా పై బట్ట లేకుండా అతడు మరి హాఫ్ నేకెడ్గా ఉండి ఏం చేస్తాడు? శామ్యూయేలు ముందు ప్రకటించడం మొదలుపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎంత గొప్ప అభిషేకం పొంగిపోయింది ఆ రోజుల్లో అంటే వచ్చిన ప్రవక్తలందరూ ఆత్మతో నింపబడి అభిషేకంతో నింపబడి ప్రార్థన చేస్తూ రగిలిపోతూ ఉంటే సేవకులు ఉజ్జీవింపబడ్డారు. దేశం అంత గొప్ప సమాధానం వచ్చింది. ఆ రోజుల్లో సోది చెప్పేళ్ళు దాక్కుని బయటికి రావడం ఇష్టపడలేదు. అసలు సోది చెప్పేళ్ళంతా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. భ్రమపరిచే ఆత్మలందరూ వెళ్ళిపోయారు. ఇదంతా ఎవరి వల్ల జరిగిందండి? దేశం ఎంత సుభిక్షంగా ఎలా వచ్చింది, దేశం ఎంత అద్భుతమైనటువంటి మరి గొప్ప పురోగతి. ఒక్క స్త్రీ నిలబడి ఎవరు తింటున్నారో నాకు అవసరం లేదయ్యా, ఎవరు తాగుతున్నారో నాకు అవసరం లేదా, ఎవరు బహుమానుల కోసం ఆశపడుతున్నారో నాకు అవసరం లేదయ్యా, నేనైతే నీ సంఘక్షేమం కోసం ప్రార్థన చేస్తాను. తప్పు చేసేవాళ్ళంటే నువ్వు తప్పు చేసావని చెప్పి ఏలు పెట్టి చూపి 10 మందికి వాళ్ళ తప్పును చూపించే స్థితిలో ఉండను ప్రభువా. వారి పరిశుద్ధులు అయ్యేంత వరకు నేను పోరాడతాను ప్రభువా. వారు తిరిగి వచ్చేంత వరకు నేను పోరాడతాను ప్రభు. వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు నీ సన్నిధిలో నేను మరి విజ్ఞాపన చేస్తానయ్యా అని చెప్పేసి తాను ఒంటరిగా నిలబడి చేయటం ప్రార్థన ఆ దేశానికి క్షేమాన్ని తీసుకొచ్చింది.
ఈరోజు చాలామంది దొంగ వాళ్ళు ఎట్ట మాట్లాడతారు, మాట్లాడి వాళ్ళు ఎట్ట ప్రార్థన చేస్తారు, వచ్చిరని ప్రార్థన చేసే వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు ఎగతాలు చెప్పి సంఘంలో విభేదాలు కలిగించి వచ్చేవాళ్ళు కూడా రాకుండా వెళ్ళిపోతున్నారు. అందుకే ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, లోపం చూపటం చాలా ఈజీ, లోపాన్ని సరిచేయటం చాలా కష్టం. దొంగ అని పిలవటం చాలా ఈజీ, దొంగని దొరని చేయటం చాలా కష్టం. వ్యభిచారి అని చెప్పడం చాలా ఈజీ, కానీ వ్యభిచారిని పరిశుద్ధులుగా మార్చడం చాలా కష్టం. అది చాలా బాధ్యతతో కన్నిటితో కూడుకున్న పని, అది కడుపు వేదంతో కూడుకున్న పని. అది అలా చేయగలిగితే ఆ రోజున ఆ దేశంలో క్షేమం కలుగుతుంది. వారు చేసే పనులన్నీ అన్యాయ అక్రమాలు ఆగిపోతాయి, వాళ్ళలో ఉన్న దురాత్మలన్నీ గజగజ ఉడుగుతూ పారిపోతాయి, సంఘక్షేమం కలుగుతుంది. అటువంటి స్త్రీలు లేవాలి, అటువంటి బాధ్యత గల పురుషులు లేవాలి, సంఘం పట్ల పరిచయం చేసేటువంటి వాళ్ళు, సంఘం పట్ల పనిచేసేటువంటి వాళ్ళు, ప్రార్థన చేసేటువంటి వాళ్ళు, మోకాళ్ళు పగిలేటట్టుగా ప్రార్థన చేసేటువంటి వాళ్ళు కావాలి సంఘానికి. వారే దేశంలో దేవుని సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. వారే ఆ విజ్ఞాపన కర్తలే దేవుని రాజ్యాన్ని పరలోకం కిందికి తీసుకొస్తారు. ఆ విజ్ఞాపన కర్తలే అద్భుతమైనటువంటి దేవుని పనిని చేస్తారు. అందుకే చెప్తాను దేవుని బిడ్డ, వారిలో ఒంటరి అయినటువంటి వాళ్ళు కావాలి. ముచ్చట్లాడుకునే వాళ్ళ మధ్యలో ఒంటరిగా లేచి ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎగతాళి చేసే ప్రజల మధ్య నుంచి నువ్వు లేచి నీవు వాటన్నిటి తొలగించేటువంటి వ్యక్తిగా, దివారాత్రులు ధ్యానించి ఫలించే వ్యక్తిగా, నీటి కాలువలు ఎవరన్నా నాటబడినటువంటి పరిశుద్ధ సమాజంలో వ్యక్తిగా నీ జీవితం మారాలి. నువ్వు ఒంటరిగా లేవాలి. నేను ఒక్కడేం చేస్తాను, అంతమంది పాడు చేస్తుంటాను అంటావా? నో. 1000 మంది 10,000 మంది శత్రువులు వచ్చి పాడు చేశారు యెరూషలేం ప్రాకారాలను, కానీ నెహెమ్యా ఒక్కడు లేచాడు. నేను ఒక్కడిని కడతానని వచ్చాడు. దేవుడు అద్భుతంగా నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అద్భుతంగా దేవుడు నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే చెప్తాను ప్రియ దేవుని బిడ్డ, నీ ఒక్కదాని ప్రార్థన సరిపోదు అనుకుంటున్నావా? నీ ఒక్కడి ప్రార్థన సరిపోదు అనుకుంటున్నావు, వాళ్ళతో పాటు కలిసి వెళ్ళిపోతున్నావు? నో. నువ్వు ఏటికి ఎదురీదినప్పుడు యొర్దాను నదిని ఏకరాశిగా నిలిపినటువంటి దేవుడు, రాకుండా ప్రవాహాన్ని ఆపినటువంటి దేవుడు, నీకోసం దేవుడు నీటి ప్రవాహాన్ని ఆపుతాడు, మూర్ఖపు ప్రవాహాన్ని ఆపుతాడు, వ్యర్థమైన మాటలను ఆపుతాడు. దేవుడు ఎంతో కాలం చూస్తున్నటువంటి నిండి పొంగి పొరుతున్నటువంటి మూర్ఖత్వాన్ని ఆపుతాడు దేవుడు. ఖచ్చితంగా ఏకరాశిగా నిలబెడతాడు, అంతే రానివ్వకుండా. అందుకే చెప్తున్న రోజున ప్రార్థించి ఒక తల్లిగా నీ జీవితం మారాలి. సంఘాన్ని ప్రక్షాళన చేసే తల్లిగా, సంఘాన్ని నాశనం చేసే తల్లిగా కాదు. కొంతమంది సేవకులు వచ్చిన వాళ్ళందరూ తరిమేస్తుంటారు, ఆ మాటలు ఈ మాటలు చెప్పి అధైర్యపరిచి తరిమేస్తుంటారు కొంతమంది. కానీ ఈరోజు నిలబెట్టే వ్యక్తిగా నీ జీవితం మారాలి, నిలబెట్టే వ్యక్తిగా నీ బ్రతుకు మారాలి. ప్రార్థన చేసే తల్లిగా నీ జీవితం మారాలి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకాన్ని చేయబోతున్నాడు. హన్నా ఈ రోజున 1000 తరాల వరకు కూడా ప్రకటించబడుతున్నాడు. హన్నా వేల మంది, ఒక్క రోజుకి కొన్ని వేల ప్రసంగాలు ఆమె ద్వారా చేయబడుతున్నాయి. దేశంలో అనేక మంది ప్రార్థనాపరులు అవుతున్నారు, అనేక మంది సంఘ సంస్కర్తలు అవుతున్నారు, అనేక మంది ప్రక్షాళన చేసేటువంటి వాళ్ళు అవుతున్నారు. ఆమెను బట్టి నువ్వు మారాలి. ఈ తరంలో దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, ఈ తరంలో దేవుడిని నిలబెట్టుకున్నాడు తన సంఘాన్ని కాపాడడానికి. ప్రియ తల్లి, ప్రియ యవనస్తుడా, ప్రియ యవనస్తురాలా, నీ పని యవనస్తులందరినీ పోగేసుకొని తీసుకొని పోయి ఎక్కడికో వెళ్ళిపోయి పిచ్చపాటి మాట్లాడుకుంటూ, కుళ్ళు జోకులు వేసుకుంటూ, ఆ ఆటలు ఈ ఆటలు ఆడుకుంటూ, ఆ సినిమా జోకులు ఈ సినిమా జోకులు చెప్పుకుంటూ ఇట్లాంటి యవనస్తులు నాశనం చేసేటువంటి వాళ్ళు ఉంటే నీ యవ్వన కాలం ఎప్పుడు కూడా వర్ధిల్లదు. నిన్ను బట్టి దేవునికి సంతోషం లేకపోతే నీ బ్రతుకు సంతోషంగా ఉండదు. నీ తోటి వాళ్ళని చెడిపేటువంటి జీవితం నీకుంటే సహోదరుడా, నీ యవ్వన కాలం ఎప్పటికీ అది సంతోషదాయకంగా ఉండదు. చెర నీ బ్రతుకులో రాబోతుంది, కష్టం రాబోతుంది. దేవుని మందిరాన్ని, దేవుని ప్రజలను పాడు చేసేటువంటి లైఫ్ నీ జీవితంలో ఉంటే, లోకానికి అలవాటు చేసి లోకసమైన వాటి కోసం లోకసమైనటువంటి ఫ్యాషన్లు అలవాటు చేసేటువంటి తత్వం ఒక యవనస్తుగా నీకుంటే నీ జీవితం ఎప్పటికీ వర్ధిల్లదు. ఒక యవనస్తులుగా నీకుంటే నీకు ఎప్పటికీ వర్ధిల్లేటువంటి ప్రసక్తే లేదు. దేవుని సంఘాన్ని పాడు చేసేవాడిని నేను పాడు చేస్తాను అంటున్నాడు దేవుడు. సంఘాన్ని పాడు చేసేవాడు యవనస్తులు, తన తోటి వారిని పాడు చేసే యవనస్తులు, తన తోటి వారిని పాడు చేసే యవనస్తులు వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళ జీవితాలు ఎప్పటికీ సరికావు, సంఘాలు ఎప్పటికీ వర్ధిల్లవు. అందుకే చెప్తున్నా, మారు మనసు పొందు, రిపెంట్, తిరుగు వెనకకు. 1000 తరాల ఆశీర్వాదం, 1000 మంది ఆశీర్వాదం నీకోసం ఎదురు చూస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హన్నాను 1000 తరాలకు దీవెనకరంగా మార్చినటువంటి దేవుడు నిన్ను మార్చబోతూ ఉన్నాడు. యవన కాలం పాడు కాకముందే, దేవుడిచ్చినటువంటి అధికారం పాడు కాకముందే, దేవుడిచ్చినటువంటి బలము శక్తి దాటిపోకముందే, సమాధి సిద్ధపడకముందే చెబుదాం ఈ రోజున, ప్రభువా నీకోసం బ్రతుకుతాను. ఎవరుంటారో లేదో నాకు తెలియదు ప్రభువా, నేను మాత్రం నీకోసం బ్రతుకుతాను ప్రభువా, ఒంటరిగా నీకోసం జీవిస్తాను ప్రభువా అని చెప్పి చూడు. దేవుని కోసం దిగి రాబోతున్నాడు. గగనము చీల్చుకొని మేఘవాహనుడై దిగి వచ్చి నీకు సహాయం చేయబోతున్నాడు, నేను లేవనెత్తబోతున్నాడు. ఎన్నడూ ఎక్కని ఉన్నత శిఖరాల మీద కూర్చోబెట్టబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరి తలలు. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం.
ప్రజలు ఎంతమంది తల వంచి ప్రార్థన చేస్తున్నారు ప్రభువా, వారందరూ మీరు లేవనెత్తండి తండ్రి. హన్నాకు అన్నీ ఉన్నా ప్రభువా, తనకు ఆస్తి ఉంది, ప్రేమించేవారు ఉన్నారు, తనకు ప్రభువా అందం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ప్రభువా నీ రాజ్యం కోసం తృష్ణ కలిగి దాహం కలిగినటువంటిది ప్రభువా, దానికోసం ఉపవాసం ఉండి ప్రభువా ఏడుస్తూ దుఃఖ క్రాంతురాలై ప్రభువా హృదయాన్ని కృమ్మరించి కన్నీళ్లను కృమ్మరించి ప్రార్థన చేసింది ప్రభువా. సంఘం యొక్క బంధకాలు తెంచే వ్యక్తిగా ఉంది ప్రభువా. అగ్ని జ్వాలగా మారింది నాయన. అయ్యా మమ్మల్ని అలా మార్చండి, పరిశుద్ధాత్మ అగ్నితో నింపండి అయ్యా. మా సంఘంలో మేము అగ్ని జ్వాలగా బాధ్యత గల వ్యక్తులుగా మారాలయ్యా, అనేకులు బాగు చేసే వ్యక్తులుగా మారాలయ్యా. పరిశుద్ధాత్మ అయితే రావాలయ్యా. సంఘం పరిశుద్ధాత్మతో నింపబడాలయ్యా. సంఘం నీ క్షేమంతో నింపబడాలయ్యా, నీ కృపతో నింపబడాలయ్యా. సంఘం నీ దీవెనతో నింపబడాలయ్యా. సంఘం నీ అభిషేకంతో నింపబడాలి ప్రభువా. అయ్యా మా సంఘంలో అటువంటి ప్రతి బలకం తొలగిపోవాలి, మా దేశంలో అటువంటి శాపాలు తొలగిపోవాలి తండ్రి. మా ప్రజల మధ్యలో శాపాలు కట్లు తెగి ముక్కలైపోవాలి ప్రభువా. నాకు ప్రార్థనా శక్తిని దయచేయి నాయన. ప్రార్థించే యోధులుగా జీవితాన్ని మార్చు ప్రభువా. ప్రార్థన బలముతో నింపు నాయన. అయ్యా మొర్ర పెట్టే స్వరం నాకు దయచేయండి అయ్యా. ఆకాశ శక్తులు కదిలించే శక్తి నాకు దయచేయండి ఆయన. ఈ లోకంలో ఉన్నటువంటి దుర్మార్గ శక్తులు కదిలించే శక్తిని నా ప్రార్థనకు దయచేయి ప్రభువా. నా ప్రార్థన ఆలకించి దిగిరా నాయన. అన్నా కోసం దిగి వచ్చిన దేవుడవు నీవు, అన్నా కోసం సంఘాన్ని ప్రక్షాళన చేసిన దేవుడవు నీవయ్యా. నా కోసం దిగిరా యేసయ్యా, నా కోసం దిగిరండి అయ్యా. గొప్ప కలిచెడు రండి అయ్యా, శక్తితో నింపండి అయ్యా, ప్రభావంతో నింపండి ప్రభువా. మా పట్టణాలు దీవించబడాలి, మా కుటుంబాలు ఆశీర్వించబడాలి, మా సంఘాలు ప్రభువా సరిహద్దులకు విస్తరించబడాలి నాయన. మీ సమాధానం ఇచ్చి నడిపించి బలపరిచి తెలియపరచమని ఆశీర్వించమని, మీరు అద్భుతం చేయమని దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభర్తి మార్చునుగాక. గొప్ప ప్రార్థన యోధులుగా చేసి 1000 తరాల దీవెన, 1000 మందికి రావాల్సినటువంటి ఆ గొప్ప దీవెన నీకును దొరుకునుగాక, నీకును కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247 807 63